పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొత్త సాంప్రదాయానికి తెరతీశారు. ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత కూడా ఆమె ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోనంటూ కూడా సంచలన ప్రకటన చేసి ఇప్పుడు దేశాన్ని ఒకంత అవాక్కు అయ్యేలా చేశారనే చెప్పాలి. బహుశా దేశంలో ఇప్పటివరకు ఇలాంటి ప్రకటన చేసిన వాళ్ళు మమతా బెనర్జీ తప్ప మరొకరు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. తాజాగా వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పశ్చిమ బెంగాల్లో టీఎంసీ దారుణంగా ఓటమి పాలైంది. అంతేకాదు మమతా బెనర్జీ స్వయంగా ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 207 సీట్లు గెలుచుకుంటే టీఎంసీ 80 సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది. మొదటి నుంచి కూడా మమతా బెనర్జీ కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు కేంద్రం నుండి బీజేపీపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత మంగళవారం నాడు ఆమె మీడియా ముందుకు వచ్చారు. అక్కడే సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను లోక్ భవన్కు వెళ్లేది లేదు, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేది లేదు అంటూ సంచలన ప్రకటన చేశారు. సహజంగా ఏ రాష్ట్రంలో అయినా సరే బల నిరూపణ చేసుకోవాలంటే అసెంబ్లీనే సరైన వేదిక. ఇప్పుడు మమతా బెనర్జీకి ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 207 సీట్లు గెలుచుకుంటే మమతా బెనర్జీ కేవలం 80 సీట్లకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో తాను నైతికంగా విజయం సాధించానని, బీజేపీ తమ దగ్గర నుంచి ఏకంగా 100 సీట్లు అన్యాయంగా లాక్కుందంటూ ఆమె ఆరోపిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో రాజ్యాంగ సంక్షోభ తరహా పరిస్థితులు నెలకొన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాను రాజీనామా చేసేది లేదని మమతా బెనర్జీ ప్రకటిస్తున్నా కూడా ఆమెకు మరో మార్గం లేదనేది ఎక్కువ మంది చెబుతున్న మాట. ముఖ్యమంత్రి పదవికి మమతా బెనర్జీ రాజీనామా చేయడానికి ససేమిరా అంటుండటంతో గవర్నర్ ఈ విషయంలో ఎలా ముందడుగు వేస్తారన్నదే ఇప్పుడు కీలకంగా మారబోతుంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ కేవలం కుట్రలతోనే గెలిచిందని మమతా బెనర్జీ ఆరోపించారు. బీజేపీకి ఈసీ ఏజెంట్గా మారిందంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ప్రధాన విలన్ ఎన్నికల సంఘమే అన్నారు. పశ్చిమ బెంగాల్లో ఈవీఎంలను లూటీ చేశారని మమత ఆరోపించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు పోలింగ్ ముగిసిన తర్వాత కూడా 80 నుంచి 90% బ్యాటరీ ఎలా కలిగి ఉంటాయంటూ ఆమె ప్రశ్నించారు. పోలింగ్కు 2 రోజుల ముందే అధికారులు తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేసి అరెస్టులు చేశారన్నారు. భవానీపూర్లో ఉద్దేశపూర్వకంగానే ఒక ప్లాన్ ప్రకారం తనను ఓడించారని మమత ఆరోపించారు. ఎన్నికల కమిషన్ను దుర్వినియోగం చేసి బీజేపీ విజయం సాధించిందన్నారు. తన జీవితంలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదంటూ మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. వరుసగా గత 15 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీ ఎన్నికల ఫలితాల తర్వాత వ్యవహరిస్తున్న తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి. ఎస్ఐఆర్ పేరుతోటి 90 లక్షల ఓట్లను తొలగించారని, తాము సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత 32 లక్షల ఓట్లను తిరిగి చేర్చారన్నారు. టీఎంసీని ఓడించేందుకు రకరకాలుగా ఎత్తిగళ్ళు వేసి ఏకంగా 100 సీట్లను బీజేపీ లూటీ చేసిందని మమత చెప్పుకొచ్చారు. ఎన్నికల ఫలితాల అనంతరం తనతోటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమి నేతలంతా కూడా మాట్లాడారని, తాను ఇండియా కూటమిలోనే ఉన్నట్లు ఆమె స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేది లేదంటూ మమతా బెనర్జీ ప్రకటించడంతో రాబోయే రోజుల్లో పశ్చిమ బెంగాల్లో ఇంకెన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.